ఖచ్చితంగా ఒక మనిషి ఇంత వేగంగా పరిగెత్తలేడు. తప్పకుండా ఆయన ఏదో ఒక మెషిన్ ని యూజ్ చేస్తున్నారు. రండి, ఈ రోజు ఆయన ఎక్కడైతే దొంగిలించారో మనం అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ ని ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఖచ్చితంగా ఇది. ఈ షోని చూసావా? దాన్ని వేసుకోవడం వల్లే వేగంగా వెళ్తున్నాడు. ఖచ్చితంగా షోలో ఏదో టెక్నాలజీ ఉంది. వాడిని పట్టుకోవాలంటే మనం ఏదో ఒక ట్రాప్ ని తయారు చేయాలి. తప్పకుండా వాడు నెక్స్ట్ టైం దొంగిలించేటప్పుడు లడ్డు సింగ్ గారికి ఫోన్ చేయకుండా వదలడు. అరే ఎందుకయ్యా దొంగతనం చేయాలి? అది నాకెందుకు ఫోన్ చేయాలి? 4 జ్యువెలర్స్ లో అసలు దొంగతనం చేసేసాడు కదా. కానీ తను ఇంకా మాల్ కి వెళ్ళలేదు కదా, కాబట్టి తప్పకుండా వాడు అక్కడికి వస్తాడు. సరేలే, ఇక మనం ఏం చేయాలో చెప్పు. ముందు ఒక మార్గాన్ని ఆడియను యూడి వెళ్ళి బ్లాక్ చేస్తారు. ఇంకోవైపు రేవా, మరోవైపు మీరు, ఇంకోవైపు నేను వెళ్ళి బ్లాక్ చేస్తాను. నువ్వు ట్రాప్ అసలు చేయడం లేదు. నువ్వు జస్ట్ వాడి దారిని ఆపుతున్నావు. వాడిని నేను ట్రాప్ చేస్తాను. వాడు నా ఎరా. ఓకే, మీరే వెళ్ళి అతన్ని ట్రాప్ చేయండి. ఇక మీ ఇష్టం. ఎందుకలా పరిగెడుతున్నారు సార్? అదేనయ్యా, వేగంగా పరిగెత్తుతున్నాడే వాడిని నేను ఎదుర్కోవాలి కదా, వాడిని పట్టుకోవాలి. దానికోసం నా శరీరంలో స్టామినాని పెంచుకోవాలి కదా కానిస్టేబుల్. అయితే మీరు స్పీడ్ రెట్టింపు చేయాలి సార్. ఎలా ఉన్నారు లడ్డు సింగ్? ఎవరు అది? అది ఇక బ్యాటరీ ఉండదు, బెల్లు మోగదు. వాడు మెసేజ్ చెప్పలేకపోతే వాడు దొంగతనం చెయ్యడు కదా. ఎలా ఉన్నారు లడ్డు సింగ్? నేను చెప్పను నేను ఎలా ఉన్నానని అస్సలు చెప్పను. ఎలా ఉన్నావు లడ్డు సింగ్? నేను ఫ్యూచర్ జ్యువెలర్ని దొంగతనం చేసి బయట నుంచుంటున్నాను. వాడు మెసేజ్ ఇచ్చేశాడు. ఎప్పుడు మనం వెళ్ళక తప్పదుగా. శివా, ఏంటి లడ్డు సింగ్ సార్, చేసి ప్రారంభిద్దామా? లేదు, నో 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 నో. ఈసారి నీ వెనకాల పరిగెత్తుకుంటూ రాను. మోటార్ సైకిల్ తోనే వచ్చి వెంబడిస్తాను. ఓకే పదండి. మీరు మోటార్ సైకిల్ వచ్చినా కూడా స్లోనే రండి రండి. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఈసారి నువ్వు ఖచ్చితంగా పట్టుకోలేవు. ఏ చిన్నపిల్ల, నువ్వెక్కడేం చేస్తున్నావు? వాళ్ళతో కలిపి నువ్వు నన్ను పట్టుకోవాలని చూస్తున్నావా ఏంటి? మీరు ఏవైనా చేయండి, కానీ మీరు నన్ను పట్టుకోలేరు. ఇప్పుడు నువ్వు నా చేతుల నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తున్నావు. ఏంటిది, వాడు తప్పించుకున్నాడేంటి? లేదు, లేదు. హలో లడ్డు సింగ్ సార్, మీకేం కాలేదు కదా? ఏంటి అడుగుతున్నావయ్యా? నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి శివ. ఈసారి పెట్టిన ట్రాప్లో అసలు నేనే ఇరుక్కుపోయాను.
లడ్డు సింగ్ సార్, మీరు అసలు నర్వస్ అవ్వకండి. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఫోను తీయనా లేక తీయొద్దా? తీయనా తీయకుండా వదిలేద్దామా? ఫోన్ తీయండి సార్, లేదంటే మళ్ళీ పోస్ట్ మ్యాన్ వస్తాడు. బాణం వస్తుంది, ఎలాగైతేనే మెసేజ్ వచ్చి చేరుతుంది సార్. ఆ తర్వాత మీరు శివాకి ప్లాన్ గురించి చెప్తారు. ఏదో ఒకటి చేద్దాం సార్. సరేలే, తీస్తానులే. ఈ మెసేజ్ ఏంటో తెలుసుకోవాలిగా. ఓకే. వర్షం వస్తే మెరుపులు మెరుస్తోంది, నేను పరిగెడితే వెలుతురు వస్తోంది. హలో లడ్డు సింగ్, ఎలా ఉన్నారు? అంత పెద్ద రాయి నీ తల మీద పడుంటే నువ్వు ఎలా ఉంటావో చెప్పు. ఎందుకయ్యా పొండు మీద కారాన్ని చల్లుతున్నావు? ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. చెప్పు చెప్పు. ఇప్పుడు ఎక్కడ నిలబడున్నావు? వస్తున్నాను, ఇదిగో వెంటనే వస్తున్నాను. నేను సౌభాగ్యవతి జ్యువెలర్స్ ముందే నుంచి మాట్లాడుతున్నాను. సౌభాగ్యవంతుల పేర్లన్నీ నువ్వు వాడుకో. అసలు దుర్భాగ్యవంతుడు ఎవడంటే అది నేనే కదా. వస్తానురా, ఇదిగో వస్తూ ఉన్నాను. ఎప్పుడు గెలవనవురా? అద్భుతమైన కేసు. లడ్డూ సింగ్ కూడా చాలా వేగమైన వాళ్లే. ఇక మీరు తప్పించుకునే మార్గమే లేదు అంకుల్. తప్పు చేస్తానని చెప్పి మర్యాదగా లొంగిపోండి. నువ్వు నా దగ్గరికి రాకో, నువ్వు కొంచెం దూరంగానే ఉండు. ఎప్పుడు నా దారికి అడ్డు రావడమే నీ పనిగా మారిపోయింది. నేను లడ్డు సింగ్ మీద పగ తీర్చుకుందామని వచ్చాను. నేను నీకోసం రాలేదు చిన్నపిల్లాడా. మాటికి అదే డైలాగ్ చెప్తే లాగ్ అంటారు అంకుల్. పిల్లాడని మాత్రం చెప్పకండి. పరిగెత్తేటప్పుడు కంటికి కనపడడం లేదే, ఏం చేద్దాం? తను ఫాస్ట్ గా పరిగెత్తేటప్పుడు షూలో లైట్లు వెలుగుతున్నాయి. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అంకుల్, ఇక చాలా ఆపేద్దాం. ఇలా ఊరికే గొడవ పడ్డం బాగుండదు అంకుల్. లేదు, నేను ఓడిపోను. వర్షం వస్తే మెరుపులు మెరుస్తోంది, నేను పరిగెడితే వెలుతురు వస్తోంది. ఒక చిన్న పిల్లాడి దగ్గర దెబ్బలు తిని నేను ఓడిపోను. వర్షం వస్తే అది ఏది ఇప్పుడు పరిగెత్తరా చూద్దాం. అంతేకాదు, నేను నిన్ను ఎలా పట్టుకుంటానో కూడా చూడు. వినురా, ఇప్పుడు నేను అందరితో చెప్తాను చాలా ముఖ్యమైన విషయం. లడ్డూ సింగ్ ఇంకా కూడా చాలా వేగంగానే ఉన్నాడు అని.